ఐపీఎల్లో విరాట్ కోహ్లీ వీరకొట్టుడు కొడుతున్నాడు. పరుగులు పోటెత్తిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పైన జోరు కొనసాగించాడు. అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. 33 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 62 పరుగులు సాధించాడు. 5 ఫోర్లు 5 సిక్సర్లు బాదాడు. 187కు పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. సీజన్లో 7వ హాఫ్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సీజన్లలో 60కి పైగా యావరేజ్తో రికార్డులోకి ఎక్కాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై సూపర్ షోతో కోహ్లీ అనేక రికార్డులు కొల్లగొట్టాడు. ఒకే జట్టు తరపున 306ల మైల్ స్టోన్ను అందుకున్న తొలి ప్లేయర్గా రికార్డులోకి ఎక్కాడు. ఖలీల్ అహ్మద్ వేసిన 3వ ఓవర్లో చివరి 2 బంతులను కోహ్లీ స్టాండ్స్లోకి పంపాడు. అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్ కెరియర్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున విరాట్ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 301 సిక్స్లు కొట్టాడు. ఆర్సీబీ తరపున క్రిస్ గేల్ 263 సిక్స్లు సాధించాడు. ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ 262 రన్స్ కొట్టాడు. ముంబై ఇండియన్స్ తరపున పోలార్డ్ 258 సిక్స్లు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున మహేంద్ర సింగ్ ధోని 257 సిక్స్లు కొట్టాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ టాప్ గేర్ వేశాడు. సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. సీజన్లో ఇప్పటికే 505 రన్స్ చేశాడు. ఐపీఎల్లో ఎక్కువసార్లు 500కు పైగా స్కోర్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఐపీఎల్లో 18వ సీజన్లో విరాట్ ఆడుతున్నాడు. ఇందులో 8 సీజన్లలో 500కు పైగా స్కోర్లు నమోదు చేశాడు. డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఐపీఎల్లో డేవిడ్ వార్నర్ 7 సార్లు 500కు పైగా స్కోర్లు నమోదు చేశాడు. లీగ్ దశలో ఆర్సీబీ ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. 8 మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరినట్టే. ఫైనల్స్కు కూడా చేరితే కోహ్లీ బ్యాట్ నుంచి మరిన్ని పరుగులు చూడొచ్చనే అంచనాలున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పై హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై ఎక్కువసార్లు 50కి పైగా స్కోర్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. సీఎస్కేపై 10 సార్లు 50కి పైగా స్కోర్లను కోహ్లీ సాధించాడు. రోహిత్, ధవన్, వార్నర్ 9 సార్ల చొప్పున చెన్నైపై ఈ ఘనతను అందుకున్నారు. 51 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర కోహ్లీ మరో రికార్డును సాధించాడు. ఒక ఫ్రాంచైజీపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఓవరాల్గా చెన్నైపై విరాట్ 1146 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టుపై వార్నర్ 1134 పరుగులు సాధించాడు. ఢిల్లీపై 1130 రన్స్ చేసిన విరాట్ పంజాబ్పై 1104 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ పంజా విసురుతున్నాడు.